బిస్మిల్లా వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లా అమ్మా బఅద్ ఫఅఊదు బిల్లాహి సమీఇల్ అలీమ్ మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం ఇఖ్రా బిస్మి రబ్బికల్లదీ ఖలక్. ప్రియ సోదర సోదరిమణులారా, ఈరోజు మనం సమాజాన్ని చూసినట్లయితే ఈ యొక్క సమాజానికి వెన్నుముక లాంటి యువత ఈరోజు ఎన్నో పాపాల్లోనూ మరియు మార్గభ్రష్టతల్లో ఉంది. చదువు ఉంది కానీ సంస్కారం లేకుండా పోయింది. కేవలం డిగ్రీలు మాత్రమే ఉన్నాయి కానీ వారికి విధేయత, అనుకువ, పెద్దలతో ఎలా ఉండాలి, పిన్నలతో ఎలా ఉండాలి, ఇలాంటి కనీస నైతిక విలువలు కూడా లేకుండా ఉన్నాయి. వీటన్నిటి కారణం ఏంటి? వీటన్నిటికీ కారణము అజ్ఞానము, దాన్ని జహాలత్ అంటాం. సర్వ సృష్టికర్త మొట్టమొదటిగా సర్వ మానవాళికి ఇచ్చిన సందేశం ఏంటి, ఆజ్ఞ ఏంటి? ఇఖ్రా బిస్మి రబ్బికల్లదీ ఖలక్. మిమ్మల్ని సృష్టించిన మీ ప్రభువు పేరుతో పఠించండి, ఆయనే మానవుణ్ణి రక్తం ముద్దతో పుట్టించాడు అని. సోదరులారా, ముఖ్యంగా యువకులారా, ఈ రోజున తన సృష్టికర్త ఎవరు తెలుసుకోకపోవడం వల్ల మనిషి అజ్ఞానంలో పడి ఉన్నాడు. డిగ్రీలు ఉన్నాయి మరియు ఎన్నో అభివృద్ధి పరంగా పురోగతి వెళ్తున్నారు, కానీ అతని యొక్క ధార్మికంగా, ఆధ్యాత్మికంగా చాలా వెనుకబడి ఉన్నారు. ఒక రకంగా అజ్ఞానంలో ఉన్నారు. ఈనాడు యువత ఈరోజు తాగుడు కానీ, జూదం కానీ, వ్యభిచారం కానీ ఇలాంటివి పాపంగా కూడా భావించడం లేదు. ఇవన్నీ ప్యాషన్గా అయిపోయాయి, చెడుగా అయిపోయాయి. ఆధ్యాత్మిక ధార్మికత అంటే అదేదో చాదస్తంగా, మరి అదేదో పాపంగా భావిస్తున్నారు. వీటన్నిటికి మూలం ఏంటి? ఈనాటి మూలం ఏంటంటే, ఈనాడు యువతులు తమ యొక్క జీవిత లక్ష్యాన్ని గుర్తించడం లేదు. ఈ జీవితాన్ని ఏ సృష్టికర్త అయితే పుట్టించాడో, వారికి యొక్క జీవితాన్ని ఏ సృష్టికర్త ఇచ్చాడో, ఈ యొక్క పూర్తి లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్ అంటే ఈ యొక్క పూర్తి జీవితాన్ని, తన జీవనాన్ని, తన కెరీర్ను చేయడానికి అల్లాహ్ చాలా ఏదైతే ఇవన్నీ ఇచ్చాడో వాటన్నింటిని గురించినటువంటి సృష్టికర్త గురించి తెలియకపోవడము. అందుకోసమే అల్లాహు తఆలా ఖురాన్ గ్రంథంలో స్పష్టంగా తెలియజేశాడు, ఇఖ్రా బిస్మి రబ్బికల్లదీ ఖలక్. అంటే మీరు మిమ్మల్ని పుట్టించిన సృష్టికర్త గురించి తెలుసుకోండి, ఆయన పేరుతో పఠించండి. అంటే మానవులందరూ కూడా అల్లాహ్ గురించి తెలుసుకోవాలి, ఆయనే సృష్టికర్త అని తెలుసుకోవాలి. ఇందులో ఎవరైతే నాస్తికులు ఉన్నారో, ధర్మానికి దూరంగా ఉంటారో అలాంటి వారికి ఒక పెద్ద కనువిప్పు లాంటిది. మరియు అల్లాహ్ తాలా ఇచ్చిన సందేశం ఏంటి? మొట్టమొదటి వహీ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అరబ్బులో జన్మించారు, అరబ్బుల్లోనే ఆయన పెరిగారు. ఆ అరబ్బు దేశంలో ఉన్న ఎడారి ప్రాంతంలోనే ఆయన ప్రవక్తగా ఎన్నుకోబడ్డారు. కాస్త ఆలోచించండి, ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉమ్మీ అంటే అతడు నిరక్షరాస్య, చదువుకున్న వ్యక్తి కాదు. అయినప్పటికీ కూడా ప్రజలందరికీ అల్లాహ్ సందేశం వేస్తున్నాడు, ఓ ప్రజలారా, మానవులారా, మిమ్మల్ని పుట్టించిన మీ ప్రభువు పేరుతో పఠించండి, ఆయన మానవుణ్ణి రక్తం ముద్దతో పుట్టించాడు. ఈ విషయం ప్రవక్తకి ఎలా తెలిసింది? కాస్త ఆలోచించండి. అంతిమ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్త కనుక ఆయన ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి అల్లాహ్ ఏ సందేశాన్ని ఇచ్చాడో ఆ సందేశాన్ని ప్రజలకు చేరవేశారు. కాబట్టి ఈ యొక్క మన జీవితం ఏదైతే ఉందో, ఈ ప్రపంచం ఏదైతే ఉందో, ఇది తనంతట తానుగా ఉనికిలోకి రాలేదు. అది మన ఇష్టం కాదు. జీవితం అనేది నా జీవితం, నా ఇష్టం, నా ఒక లైఫ్ నేను ఎలానా చేస్తాను అనడానికి వీల్లేదు. ఒక్క చిన్న విషయం, మీరు ఏ కాలేజీలో, యూనివర్సిటీలో ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో, చదువుతున్నారో అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవా? నా ఇష్టం వచ్చినట్టు వెళ్తాను, ఇష్టం ఉన్నట్టు చేస్తాను అంటే కుదురుతుందా? కాస్త ఆలోచించండి. ఏ చిన్న వస్తువును కొంటున్నామో దానికి కూడా ఒక యూజర్ గైడ్ లేదా మాన్యువల్ ఉంటుంది. దాన్ని ఎలా ఉపయోగించాలి, దాన్ని తయారు చేసిన వ్యక్తి ఏ ఉద్దేశం పుట్టించాడు, ఇవన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. కానీ ఎప్పుడైతే ధర్మం విషయంకి వస్తామో, సత్యం విషయంకి వస్తామో, సృష్టికర్త విషయంకి వస్తామో, అక్కడికి వచ్చేసరికి మన బుద్ధి పనిచేయదు, మన చదువుకున్న చదువు పనిచేయదు. అక్కడికి వచ్చిన తర్వాత ఇది వీళ్ళది, అది వాళ్ళది అని ఒక విషయాలు మాట్లాడతాం. సోదరులారా, సృష్టికర్త ఒక్కడే. ఆ సృష్టికర్త సర్వ మానవాల్ని పుట్టించాడు. సర్వ మానవాళి కూడా రక్త ముద్దతోనే అతని యొక్క పుట్టుక ప్రారంభమైంది. ఆ విధంగా సృష్టికర్త అతన్ని మలచడం జరిగింది, జీవితాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ జీవితాన్ని ఎవరైతే ప్రసాదించాడో ఆ అల్లాహ్ సృష్టికర్త మన జీవిత లక్ష్యాన్ని మనకు తెలియచేశాడు. అది తెలుసుకోవాలి. అది ఏంటి? అల్లాహ్ అజ్జ వ జల్ల ఖురాన్లో అంటున్నాడు, వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. నేను
మానవుల్ని జిన్నాతుల్ని కేవలం నా ఆరాధన కొరకు, నా దాస్యం కోసం పుట్టించాను. ఇక్కడ ఆరాధన, ఇబాదత్ అని ఏదైతే వచ్చిందో, వమా ఖలఖ్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్, లియఅబుదూన్ అది ఏదైతే వచ్చిందో, లివహిదూన్ అంటే సృష్టికర్త ఒక్కడే, ఆ పుట్టించిన సృష్టికర్త అయిన అల్లాహ్ను ఒక్కడినే ఆరాధిస్తూ అన్ని విషయాల్లో కూడా, ఆరాధనల్లో కానీ లేదా విశ్వాసాల్లో కానీ, సామాజిక పరంగా, రాజకీయ పరంగా, వ్యవహారాల్లో, నైతికంగా ఎన్ని జీవిత భాగాలు, రంగాలు ఉన్నాయో వాటన్నింటిలో కూడా ఒకే ఒక అల్లాహ్ చూపిన మార్గాన్ని, ఆయన నిర్దేశించిన నియమాల్ని పాటించడమే ప్రతి మానవుడి జీవిత లక్ష్యము. ఈ యొక్క జ్ఞానము ఈరోజు యువతకు లేకపోవడం వల్ల యువత తన యొక్క సృష్టికర్తను గుర్తించకపోవడము, మరియు తన జీవిత లక్ష్యం ఏంటో తెలుసుకోకపోవడం వల్ల తన విలువైన సమయాన్ని, తన కెరియర్ను కేవలం డబ్బు సంపాదించడం కోసం, చదువుల డిగ్రీలు చదవాలి, ఒక మంచి జాబ్ కొట్టాలి, లక్షలు సంపాదించాలి, ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, సెటిల్ అవ్వాలి, అంతే తప్పించి ఇంకా ఏమీ ఉండట్లేదు. తినడము, తాగడము, తిరగడము, విచ్చలవిడితనము, ఇవన్నీ కూడా క్లబ్బుల్లో, పబ్బుల్లో తిరగడము, నౌజ్బిల్లా ఇవన్నీ కూడా ఉన్నాయి. కారణము ఈ రోజున యువత తన జీవిత లక్ష్యాన్ని గుర్తించకపోవడము, ధర్మానికి దూరంగా ఉండడము. కాబట్టి ఈ రోజున సందేశం ఏంటంటే, మనందరిని సృష్టించిన సృష్టికర్త ఒక్కడు. యువకులారా, యువతులారా, మీ యొక్క శక్తి ఏదైతే ఉందో, మీ యొక్క టాలెంట్ ఏదైతే ఉందో అది అల్లాహ్ కొరకే ఉండాలి, అల్లాహ్ ధర్మం కొరకే ఉండాలి. అది మీ పరలోకంలో మీ యొక్క నరక విముక్తికై స్వర్గాన్ని పొందేటటువంటి ఒక విషయంలో ఉండాలి తప్ప ఇక్కడ కేవలం ఇహలోకమనే కాదు. సోదర సోదరిమల్లారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతిదాన్ని జంటలుగా పుట్టించాడు. రాత్రి పగలు, సూర్యుడు చంద్రుడు, మంచి చెడు, ఆడ మగ ఇలానే ప్రతి దాంట్లో కూడా ఉంది. కాబట్టి ఇహలోకానికి పరలోకం ఉంది. అయితే ఇహలోకం అనేది పరలోక సాఫల్యానికి ఇదే ముఖ్యమైనది, కీలకమైనది. ఇక్కడ ఇహలోకంలో ఎవరైతే ఏ సత్కార్యాలు చేస్తారో, మరి తన జీవిత లక్ష్యాన్ని సృష్టికర్త నియమించిన, నిర్దేశించినటువంటి మార్గానికి వాళ్ళు దాంట్లో పాటిస్తారో అలాంటి వ్యక్తి పరలోకంలో కూడా సాఫల్యం పొందుతాడు. కాబట్టి ఇహలోకం అనేది చాలా కీలకమైంది. ఈ ప్రపంచంలో జీవనాన్ని ఎవరైతే తన సృష్టికర్తకు అనుగుణంగా మలుచుకుంటారో ఆ వ్యక్తి ఇన్షాల్లా పరలోకంలో సాఫల్యం పొందుతాడు. సృష్టికర్త అల్లాహ్ ఈ సందేశాన్ని అంతిమ దైవ గ్రంథం ఖురాన్ ద్వారా, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా సర్వ మానవాళికి చేరవేశారు. ఈ రోజుల్లో ముఖ్యంగా యువత పెడమార్గంలో ఉంది. చదువులెన్నో చదువుతున్నారు, కానీ తన సృష్టికర్తను గుర్తించలేకపోతున్నారు, తన జీవిత లక్ష్యాన్ని గుర్తించలేకపోతున్నారు. మంచి ఏంటి, చెడేంటి, ఆ సృష్టికర్త నాకు ఏ నిర్దేశించాడు అని తెలుసుకోలేకపోతున్నారు. ఈ యొక్క ముఖ్యమైనటువంటి యొక్క లోపం వల్ల ఎన్నో జీవితాలు కాకుండా పరలోక నష్టాన్ని కూడా కలుగుతున్నారు. కాబట్టి నేను మీ అందరికీ ఆహ్వానిస్తున్నాను, రండి ఇస్లాంను అధ్యయనం చేయండి, అల్లాహ్ గురించి తెలుసుకోండి, మరి అదేవిధంగా ఆ అల్లాహ్ మనందరికీ నిర్దేశించిన ధర్మాన్ని గురించి తెలుసుకోండి, తదనుగుణంగా మీ జీవితాన్ని మలుచుకోండి. దీనిలోనే మనందరి ఇహపరలోకాల సాఫల్యం ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవులందరికీ, ముఖ్యంగా యువతకు, యువకులకు ఈ యొక్క మంచి మార్గాన్ని, సాఫల్య మార్గాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిర్దేశించుగాక. ఆమీన్. వ ఆఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.